ఎండాకాలంలో వర్షం పడడం భలే విచిత్రంగా అనిపిస్తుందండి. ఇక్కడ ఈరోజు మా దగ్గర వచ్చేసి వర్షం పడుతుంది. మీ దగ్గర వర్షం పడుతుందో లేదో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ నా ఛానల్‌ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి మంచి టిప్స్ చెప్తాను. మీ చెట్లు కూడా మంచిగా గ్రో అవ్వడానికి, ఎదగడానికి మంచి టిప్స్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి వర్షం పడుతుందండి. వర్షం అంటే పెద్ద వర్షం ఏం కాదు, మీడియంగా పడుతుంది మార్నింగ్ నుంచి. ఇది వచ్చేసి నేను 8 గంటలకే వీడియో షూట్ చేస్తున్నాను. ఈ వర్షంలో మన చెట్లను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ వర్షానికి మన చెట్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ కానీ, మొగ్గలు కానీ, చెట్లు అయితే మొత్తం రీఫ్రెష్ అయింది అనిపిస్తుంది నాకైతే. వర్షం నీళ్ళు ఎంతైనా చాలా మంచివండి చెట్లకి. వర్షం నీళ్ళు పడతా ఉంటే చెట్లు కూడా వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్ అవి తీసుకుంటాయి. చిన్నగానే పడుతుంది వర్షము. చెట్లయితే మొత్తంగా వర్షంతో తడిచిపోయినాయి. మనం ఫ్లవర్స్ చూసేసుకుందాము. ఫ్లవర్స్ చూడండి, ఈ చెట్టుకు వచ్చేసి 2 ఫ్లవర్స్ పూచినాయి ఇవాళ. అండ్ మొగ్గలు, చెట్టు నిండా మొగ్గలు, కొమ్మకి మొగ్గలు ఉన్నాయి. మనకి మొగ్గలు చాలామంది చేసిన కంప్లైంట్ ఏంటంటే మొగ్గలు వస్తున్నాయి కానీ అవి పండు వండి రాలిపోతున్నాయి, అవి మొగ్గ పువ్వు అనేది రాకుండానే రాలిపోతున్నాయి అనేసి కంప్లైంట్ ఇస్తున్నారు. కంప్లైంట్ అనేది ఉంటుంది. కానీ మనం రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేస్తూ ఇవ్వాలండి. మనకి న్యూట్రిషన్స్ అందకపోయినా, మొక్కకి సరిగ్గా బలం లేకపోయినా సరే ఆ మొగ్గలు అనేది పువ్వుగా మారకుండానే రాలిపోతాయి మొగ్గలన్నీ. ఇప్పుడు నేను చూస్తున్నాం కదా, చెట్లు చూడండి, ఒక్క మొగ్గ కానీ పండుబండి రాలిపోవడం కానీ ఆ సమస్య లేదు. మళ్ళీ మొగ్గలు కొమ్మకి ప్రతి చిన్న కొమ్మకు కూడా మొగ్గలు ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ నేను రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను. ఆ ఫర్టిలైజర్స్ మన ఛానల్లో ప్రతి ఒక్కటి నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీరు అవి చూసి మీరు ప్రిపేర్ చేసి మీ చెట్లకి ఇవ్వండి. మంచి మంచి పువ్వుల్ని మీరు తీసుకోవచ్చు. మనం పువ్వుల కోసం కదండి మనం నర్సరీకి వెళ్ళి మరీ చెట్లు తీసుకొచ్చుకుంటాము. అవి మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ పువ్వులు పుయ్యకపోతే చాలా బాధగా అనిపిస్తుంది. ఇది కలర్ చూడండి ఎంత బాగుందో. మంచి మిర్చి రెడ్ అంటారు కదండి, మంచి మిర్చి రెడ్ కలరు. వెనక ఆకులు వచ్చేసి గ్రీన్ కలర్లో, ఇది రెడ్ కలర్లో చాలా బాగుంది. మనము ఒక పండు మిర్చి చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. రెగ్యులర్గా ఏదో ఒక చెట్టు ఫ్లవర్స్ అనేది ఇస్తూ ఉంటుందండి. అదొకటి ఇవాళ వర్షం పడేసరికి కొంచెం స్పెషల్గా ఉంది. మొగ్గలు చూడండి, నేను ఇప్పుడే చెప్పా కదా, ఏ మొగ్గైనా పండుబండి రాలిపోవడం కానీ, కొంచెం హెల్దీగా లేకుండా ఉండడం కానీ అట్లేం ఉండదు. ప్లస్ చెట్టు నిండా మొగ్గలు ఉంటాయి. చెట్టు నిండా ప్రతి చిన్న కొమ్మకి మొగ్గలు ఉంటాయి. మనం దానికి పెస్ట్ ఏమైనా అటాక్ అయిందా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. పూల మొక్క పెంచాలి అంటే కొంచెం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే అవి తొందరగా గ్రో అవ్వవు. మనం రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మందారం చెట్లు హెవీ ఫీడర్స్ అండి. రెగ్యులర్గా ఫర్టిలైజర్ అనేది కోరుకుంటాయి. అవి వాటర్ ఎక్కువ తక్కువ ఇవ్వకూడదు. రోజు ఒకటే క్వాంటిటీ ఇవ్వాలి అండ్ ఒకే విధంగా ఇవ్వాలి. వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా కూడా ప్రాబ్లమే. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మొగ్గలు రాలిపోవడానికి. వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందిస్తూ ఉండండి. ప్రతి ఒక్క చెట్టు హెల్తీగా ఉందండి నా దగ్గర అయితే. ఏది కూడా పూలు పుయ్యట్లేదు, లేకపోతే తక్కువగా పూస్తున్నాయి అట్లేమి కాదు. యాక్చువల్లీ దీనికి రీసెంట్గా పెస్ట్ అనేది అటాక్ అయింది. పెస్ట్ అటాక్ అవడం వల్ల కొంచెం ఫ్లవరింగ్ అనేది తగ్గింది. పెస్ట్ అటాక్ అయితే మాత్రం మీరు కంపల్సరీ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేసుకోండి. లేకపోతే అవి ఎక్కువైపోయి మన మొక్కల్లో ఉన్న బలాన్ని మొత్తం తీసేసుకొని పువ్వులు రాకపోవడము, లేకపోతే వచ్చిన పువ్వులు చిన్నగా పూయడము, ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. పెస్ట్ అనేది ఎప్పటికప్పుడు మనం చేత్తో నలిపేసుకుంటూ ఉండాలి. లేకపోతే అది అనేది ఊరికే స్ప్రెడ్ అయిపోతుంది. 1 or 2 days మనం వదిలేసామంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. నా మొక్కలు కూడా పెస్ట్కి బాగా అటాక్ అయినాయండి. నేను ఒక 10 days లేను, ఊరెళ్ళాను. నేను వెళ్ళి వచ్చేసరికి ప్రతి ఒక్క చెట్టు పెస్ట్ అటాక్కి గురైపోయింది అనమాట. నేను వచ్చి వాటిని మళ్ళీ నాకు ఒక 2-3 days పట్టింది అది కంప్లీట్గా నేను రిమూవ్ చేయడానికి. ఇంకా ఎక్కడో ఒక చోట 1-2 కనిపించినా కూడా నేను వెంటనే వాటిని చేత్తోనే నలిపేస్తూ ఉంటాను. ఈ చెట్టు కూడా చాలా పెస్ట్ అటాక్ అయిందండి. నేను ఆ కొమ్మల్ని కూడా కట్ చేశాను. అంతవరకు ఎక్కువ అటాక్ అయింది అని చెప్పేసి కొమ్మలు కట్ చేసిన తర్వాత నాకు కట్ చేసిన కొమ్మల దగ్గర నుంచి చిన్న చిన్న చిగుర్లు వస్తున్నాయి. చూడండి, నేను మీకు చేయి అడ్డు పెట్టి మరి చూపిస్తున్నాను. చిన్న చిన్న చిగుళ్ళు అనేది ఇప్పుడు రావడం స్టార్ట్ అయినాయి. ఈ వర్షంలో ఈ చెట్లని చాలా బాగా అనిపిస్తున్నాయండి. అందుకే నేను వెంటనే తీసి పెట్టేద్దామని పెట్టేస్తున్నాను.
మనం పెస్ట్ అటాక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! చూడండి నేను వీడియో తీస్తూనే ఉన్నాను. పెస్ట్ కనిపించింది. ఇలా కనిపించగానే మీరు చేత్తో ఇట్లా నలిపేసుకోండి. అండ్ ఆకు కూడా తిప్పి వెనక్కి, ముందుకి తిప్పి చూడండి. ఇంకేమన్నా ఉంది అనిపిస్తే మాత్రం వెంటనే చేత్తో నలిపేసుకోండి. రెగ్యులర్‌గా అనేది చెట్టుని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. పూల మొక్కలు ఏ పూల మొక్క అయినా సరే చామంతి, గులాబీ, మల్లె పువ్వులు, మందారం పువ్వులు ఏ పూల మొక్క అయినా సరే మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చే కొంది అవి బాగా గ్రో అయితాయి. మనం చెట్లను చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చండి. చెట్ల నుంచి ఫ్లవర్స్ వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తదో. అదే చెట్టు ఫ్లవర్స్ గాని ఇవ్వకపోతే అసలు చాలా సాడ్‌గా అనిపిస్తది. అయ్యో! ఈ చెట్టుకి ఎందుకు పువ్వులు పూయట్లేదు అనేసి. ఇది కూడా లైట్‌గా ఎందుకో డల్ అనిపిస్తుంది చెట్టు. అందుకే నేను దీన్ని తీసుకొచ్చి ఒక సైడ్‌కి పెట్టేసాను. ఓ పక్కకు పెట్టేసాను. ఎందుకో కొంచెం డల్‌గా అనిపిస్తుంది. ఒకసారి ఓవరాల్‌గా ఒక లుక్ ఇచ్చేద్దామండి మన చెట్లకన్నిటికి. ఫ్లవర్స్ అండ్ మొగ్గలు అండ్ ఆకులు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. మీ దగ్గర ఏం చెట్లున్నాయి? మీరేం ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెంచుకుంటున్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే మందారం చెట్లంటేనే చాలా ఇష్టమండి. నాకు వేరే చెట్ల కంటే కూడా మందారం చెట్లంటేనే ఎక్కువ ఇష్టము. అందుకే నేను ప్రతి ఒక్క కలర్ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా సరే నా దగ్గర లేని కలర్ చూసి తెచ్చుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.